చేయాల్సిన తప్పులన్నీ ఆయన చేస్తాడు, చేయిస్తాడు. ఎదుటి వాళ్ళ మీద నిందలు వేసి శ్రీరంగ నీతులు చెప్పడం మనం గమనించాం. వ్యక్తిత్వ హననం అనేది చంద్రబాబు నాయుడు చేయటంలో సిద్ధహస్తుడు. తనకి పిల్లనిచ్చిన ఎన్టీఆర్ గారికే బట్టలు ఇప్పించి కార్టూన్లు వేయించిన గనుడు. ఇప్పుడు ఎవరైతే డిప్యూటీ సీఎంగా ఉన్నారో ఆయన పక్కన ఆయన తల్లి గారి గురించి, అలాగే చిరంజీవి గారి కుటుంబ సభ్యుల గురించి, మహిళల గురించి తప్పుగా రాయించింది ఐటీడీపీ ద్వారా లోకేష్ గారు అన్న విషయం అప్పట్లో పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేయడము, తన ఫేస్బుక్ లో పోస్ట్ చేయడం మనం అందరం కూడా గమనించాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కనీస గౌరవం లేకుండా ఆయన మీద, ఆయన భార్య మీద, ఆయన తల్లిగారి మీద, ఆయన సోదరి మీద, ఆయన పిల్లల మీద ఎంత నీచంగా పోస్టులు పెట్టారో మనం అందరం కూడా గమనించాం. తప్పు చేసిన రోజు తప్పు జరిగింది అని చెప్పి వాళ్ళు క్షమాపణ కోరలేదు తెలుగుదేశం వాళ్ళు. ఆ తప్పు చేసిన వాళ్ళని శిక్షించేదానికి ముందుకు రావడానికి కూడా ఈరోజు ఆలోచిస్తున్నారు అంటే ఒకసారి ప్రజలు కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తల్ని, నాయకుల్ని భయభ్రాంతులు చేయడానికి ఎప్పుడెప్పుడో ఏదో జరిగింది, ఏదో మాట్లాడారని దొంగ కేసుల్ని ఫైల్ చేసి కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులతో కేసులు పెట్టించి ఈరోజు రైట్ ఇది ఆవిడ వెర్షన్ ఎక్కువైంది బాగా. ఇక్కడ ఒక అంశం అండి, ఇది ఇక్కడ వర్మ గారు ఎప్పుడు మాజీ మంత్రి రోజా ఆవిడ కొన్నాళ్ళు ఇతర దేశాలకేవో ఆవిడ వాళ్ళ కుటుంబంతో సహా వెళ్ళారు. ఆ తర్వాత ఏదో ఒక సందర్భంలో ఆవిడ మాట్లాడుతూనే ఉన్నారు. ఆవిడ మంత్రిగా ఉన్న సమయంలో రోజు ప్రెస్ మీట్లు పెట్టేవాళ్ళు, కానీ ఇప్పుడు మాజీ మంత్రిగా ఉన్న సమయంలో రోజు పెట్టకపోవచ్చు. కానీ ప్రెస్ మీట్ ఆవిడైతే నాకు తెలిసి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూనే ఉన్నారు మొదటి నుంచి. ఆవిడ మీద ఆవిడగా ఆంధ్రాకి సంబంధించినటువంటి 105 కోట్లకు సంబంధించినటువంటి ఏదో కుంభకోణం ఉంది, అదిగో అరెస్ట్ చేస్తారు, ఇదిగో అరెస్ట్ చేస్తారు, చాలా మంది మాట్లాడుతూ వచ్చారు. అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేసుకోండి, వాళ్ళు కూడా మేము రెడీ, మా దాంట్లో ఏం కుంభకోణం జరగలేదని మాట్లాడేటువంటి పరిస్థితి. మీరు గమనించండి, వాళ్ళు స్ట్రాటజికల్ గా ఒక అంశాన్ని ఇప్పుడు ఈ డిబేట్ లో శ్రీనివాసరెడ్డి గారి దగ్గర నుంచి, మాజీ మంత్రి రోజా దగ్గర నుంచి, భూమన కరుణాకర్ రెడ్డి దగ్గర నుంచి వాళ్ళు తీసుకొచ్చేటువంటి అంశాలు ఏంటి అని అంటే, అసలు తెలుగుదేశం పార్టీ ప్రారంభానికి ఉంది. అసలు ఇప్పుడు ఇందాక శ్రీనివాసరెడ్డి గారు ఒక ఉదాహరణ ఎక్కడ చెప్పాడు, అసలు 1982కు ముందు అసలు కాంగ్రెస్ పార్టీలో చంద్రబాబు నాయుడు ఉన్న సమయంలో ఉన్నటువంటి కార్టూన్ గురించి చెప్తున్నాడు. అని మీరు అప్పటి నుంచి ఇప్పుడు ఎలాగూ గత 5 ఏళ్లకు సంబంధించినటువంటి